డబ్బుల కోసం అడుక్కుంటున్నావా? ముష్టమైనవైనా అయినా ముష్టి కోసం మూలన నిలబడి అడుక్కోవాలి కానీ ఇలా కార్లకి లారీలకి అడ్డుపడి అడుక్కోకూడదబ్బి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఏదో ఒక వెహికల్ నిన్ను పైలోకాలకి పంపిస్తుంది. కళ్ళు నెత్తికెక్కి నాట్యమాడుతున్నాయి కదా, అందుకే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ అభి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఒక నీతి లేని మనిషితో మాట్లాడుతున్నాను. మనిషి రూపంలో ఉన్న ఒక మలినంతో మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసి మాట్లాడుతున్నాను కనిష్క. హే హాపింకా, ఇంతకీ నీకేం కావాలి? నా కారుకి ఎందుకు అడ్డంగా పడ్డావు? ఒకసారి ఆ పెద్దవాళ్ళని చూడు. ఎవరు వాళ్ళు? నీ ముష్టి బ్యాచా? ఇంకోసారి నోరు జారావంటే నోట్లో ఉన్న 32 పళ్ళు రాలగొడతాను. చెప్పేది జాగ్రత్తగా విను. నీ అహంకారం ఆకాశంలో తేలుతున్నట్టే నీ కారు కూడా గాల్లో నడుపుతున్నావు. కళ్ళు మూసుకుపోయి నీ కారుని అడ్డదిడ్డంగా బృదులు నడపడం వల్ల వాళ్ల బట్టలతో పాటు తినే తిండి కూడా పాడైంది. అయితే ఇప్పుడేంటి? వాళ్ల బట్టలకి తినే తిండికి మొత్తం ఎంతవుతుందో అంత నష్టపరిహారంగా ఇచ్చేసి వెళ్ళు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకోవడం వాళ్ల తప్పు. వాళ్ళని పక్కకి తోసేయడం మానేసి నాకు అడ్డంగా వచ్చి నిలబడ్డావు. నష్టపరిహారం లేదు, నిమ్మకాయ పచ్చడి లేదు. తప్పకా. నువ్వు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేవు.